హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బుజ్జి క్రియేషన్స్. బిగ్ బాస్ సీజన్ 9 వీకెండ్ వచ్చేసింది. వీకెండ్లో కొన్ని చాలా ఇంపార్టెంట్ విషయాలు మాట్లాడుకుందాం. వీకెండ్ ఎపిసోడ్ గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. నాగార్జున గారు, అమల గారు వీళ్ళంతా ఈరోజు స్టేజ్ మీదకి వచ్చారు. అసలు ఎందుకు వచ్చారు ఏంటి అనేది, అలాగే మన ఇమ్ము తన ఎన్ని రకాల వేషాలు ఉన్నాయో అన్ని వేషాలు ఇందులో ఈరోజు చూపిస్తారు. అన్నిట్లో ఒకటి ఈరోజు చూపిస్తాడు. ఇంకా కళ్యాణ్ అండ్ తనుజ ఒకరి కోసం ఒకరు ఏం వదులుకున్నారు, వాళ్ళ ప్రేమ ఏంటి, వాళ్ళ ప్రేమ నిజమైందా లేకపోతే వాళ్ళ బాండింగ్ నిజమైందా ఏంటి అనేది తెలుసుకుందాం. ఈ రోజు అసలుకి హీరో ఆఫ్ ద వీక్ ఎవరు, హీరో ఆఫ్ ద వీక్ని అంత హైప్ చేయాల్సిన అవసరం ఏంటి అనే విషయాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక ఈ వీడియోలో మీకు నచ్చింది ఏదన్నా ఉంటే కామెంట్ చేసి చెప్పండి. అండ్ కొంతమంది గురించి కొన్ని నిజాలు నేను క్లియర్గా చెప్పేస్తాను. ఇంకొక విషయం ఏంటంటే, నేను బిగ్ బాస్ గురించి రివ్యూస్ ఎలా చెప్తున్నానో కామెంట్ చేయండి. అంటే ఏమన్నా మార్చుకోవాల్సింది ఉందేమో చెప్పండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ప్లీజ్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ మాత్రం చేయట్లేదు. చిన్న ఛానల్ అని చిన్న చూపా, ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. 50K నాకు తొందరగా 50K సబ్స్క్రైబ్ రావాలని తొందరగా కోరుకుంటున్నాను. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే శనివారం వీకెండ్ ఎపిసోడ్లో ఈసారి మనం అనుకునే కోటింగ్లు బాగా మనం ఊహిస్తాం కదా ప్రతి శనివారం వీళ్ళకి దీని గురించి ఈ విషయం గురించి కోటింగ్ ఉంటుంది, ఈ విషయం గురించి కోటింగ్ ఉంటుంది అని. అలాంటి ఏమీ లేకుండా శివ ప్రమోషన్స్ మాత్రం చేశారు. శివ మూవీ గురించి ఎపిసోడ్ ఓపెన్ అవటమే మన నాగార్జున గారు శివ గెటప్లో వచ్చి శివ సాంగ్కి డాన్స్ ఇస్తారు. అలాగే అమలాకారు కూడా వస్తారు. అమలాకారు కూడా డాన్స్ ఇస్తారు. ఇక శివ గురించి కొంచెం ప్రమోషన్ చేస్తారు, శివ మూవీ గురించి. ఇక తర్వాత హౌస్లోకి వెళ్తారు. ఇక్కడ ఏంటంటే శివ గురించి వాళ్ళు హౌస్లో మెంబర్స్ సాంగ్కి డాన్స్ ఇస్తారు. శివ సినిమాలోని మొత్తం ఒక్కొక్క సాంగ్స్కి ఒక్కొక్కరు డాన్స్ ఇస్తారనమాట. అలా ఆనందో బ్రహ్మ సాంగ్కి కళ్యాణ్ తనుజ భలే వేశారండి. చాలా క్యూట్గా అనిపించింది వీళ్ళ పేరైతే. నాకు కళ్యాణ్ అయితే చాలా బాగా నచ్చాడు. ఆ డ్రెస్ సెన్స్ కానీ అండ్ తనుజ కూడా శారీలో అద్దరు కొట్టేసింది. చాలా చూడముచ్చటగా ఉన్నారు జంట. ఎంత క్యూట్గా ఉన్నారంటే అంత క్యూట్గా ఉన్నారు. మిగతా లేదో సో తర్వాత మిగతా వాళ్ళలో డిమాండ్ పవన్ అండ్ రీతు బాగున్నారు. ఫస్ట్ మాత్రం నాకు తనుజ అండ్ కళ్యాణ్ మాత్రమే నచ్చారు. మీకు ఎవరు నచ్చారో వీడియో చూస్తుంటే మీరు కామెంట్ చేసి చెప్పండి ఎవరి డ్యాన్స్ బాగా నచ్చిందో. ఇక అలాగే డాన్సెస్ అంతా అయిపోయినాక ఆర్జీవి కొన్ని ప్రశ్నలు శివ గురించి అన్నీ అడుగుతారనమాట. ఎవరు, నాగార్జున అండ్ అమలా గారు శివ సినిమా గురించి మీరేమన్నా అడగాలనుకుంటున్నారా అని అడిగితే కొన్ని హౌస్మేట్స్ కొన్ని ప్రశ్నలు అడుగుతారు. తర్వాత ఆర్జీవి గారు వస్తారు. ఆర్జీవి గారి గురించి కూడా కొన్ని ప్రశ్నలు అడుగుతారు. ఆయన ఆన్సర్స్ ఇస్తారు. వీళ్ళు అవన్నీ చెప్తే ఇంకా లాంగ్ లెంత్ అయిపోతుంది వీడియో. అందుకని ఏదో జరుగుతుంది. శివ సినిమా గురించి ప్రమోషన్స్ మాత్రం జరుగుతాయి. సాంగ్స్కి అయితే డ్యాన్స్ అయితే తీసేస్తారు. అండ్ వీళ్ళిద్దరైతే చింపేశారు. అంటే డ్యాన్స్ అని లేదు కానీ క్యూట్గా ఉన్నారు తనూజ అండ్ కళ్యాణ్. మిగతా వాళ్ళు కూడా బాగానే చేశారు. తర్వాత సినిమా ప్రమోషన్స్ అయిపోయాక తర్వాత ప్రేక్షకుల దగ్గరకు వస్తాడు. అక్కడ ఉన్న వ్యూస్ ఉంటారు కదా, అంటే అక్కడ కూర్చొని ఉంటారు కదా జనాలు, వాళ్ళ దగ్గరకు వచ్చి మీరు ఈ వారం మన 9th వీక్ కదా, ఈ వారం 9 వారాలు అయినాయి కాబట్టి 9వ ఎపిసోడ్ సీజన్ కాబట్టి మన హౌస్మేట్స్ గురించి ఎవరు హీరో ఆఫ్ ద వీక్, ఎవరు ఇన్ని వీక్స్కి సంబంధించిన ఆట చూశారు కదా, ఎవరికి ఎన్ని మార్క్స్ ఇస్తున్నారు అనేది ప్రేక్షకులకి ఇస్తారనమాట. ఓటింగ్ పోల్ లాగా ఇస్తారనమాట. ఆ ఓటింగ్ పోలు ఇక అందరూ ఓటింగ్ పోల్ గురించి చెప్పమంటాడు. అప్పుడు ఒక్కొక్కరి పేరు చెప్తారు. సుమన్ శెట్టి అనగానే సుమన్ శెట్టికి 100 out of 100 ఇస్తారు. నాకు ఇక్కడ ఒక విషయం అర్థం కాదు ఏంటంటే, సుమన్ శెట్టి గారిని ఎందుకంత హ్యాక్ చేస్తున్నారు, ఎందుకంత లైక్ అంత పైగా ఎందుకు చేస్తున్నారో నాకు అర్థం కాలేదు. అంటే సుమన్ శెట్టి గారి కన్నా బాగానే ఆడుతున్నారు కొంతమంది, వాళ్ళని ఎందుకు చేయట్లేదు? తను కూడా అక్కడ మాటలు ఇక్కడ మాటలు అక్కడ చెప్తున్నారు కదా, ఏమో మరి ఎందుకు చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. సరేనని ఇంకా తర్వాత నెక్స్ట్ వచ్చి ఇమ్మోకి వచ్చి 95 ఇచ్చారు. అంటే ఆయన కామెడీ చేస్తాడు, అన్నీ ఉన్నాయిలే, సెల్ఫిష్ కామెడీ అన్ని రకాల ఊసర వెళ్ళి అంటారు కదా, అది ఇమ్మో. నేను జబర్దస్త్లో చూసినప్పుడు ఇమ్మోని చూసి చాలా మంచోడు, అంటే కష్టం నుంచి పైకి వచ్చాడు కాబట్టి చాలా మంచోడు అని అనుకునేదాన్ని. కానీ బిగ్ బాస్ చూసినాక కొంతమంది మీద కొన్ని అభిప్రాయాలు మారిపోతాయి.
అలా ఇమ్ము మీద నా అభిప్రాయం కూడా మారిందిలేండి. తర్వాత తనకి 95 ఇస్తారు. తర్వాత తనూజకి 93 ఇస్తారు. తర్వాత కళ్యాణ్ పడాల 78 ఇస్తారు. అండ్ తర్వాతొచ్చి రీతు 73 ఇస్తారు. అండ్ రీతు తర్వాత డిమాండ్ పవన్ 68 ఏమో ఇస్తారు. అందరికన్నా లీస్ట్‌లో సాయి శ్రీనివాస్ అండ్ దివ్య ఉంటారు. 27% వస్తుంది. ఇంకా అవన్నీ తీసుకొని హౌస్‌లోకి వెళ్ళిపోతారు నాగార్జున గారు. ఇక హౌస్‌మేట్స్‌కి వెళ్ళినాక హౌస్‌మేట్స్ అంతా హాయ్ అని చెప్తారు. హాయ్ అని చెప్పగానే అప్పుడు నాగార్జున గారు అంటారు. ఇక్కడ ప్రేక్షకుల్ని నేను ఒక ఓటింగ్ పోల్ పెట్టాను. ఈ వారం హౌస్‌లో హీరో ఆఫ్ ద వీక్ ఎవరని పెట్టాను. ఈ 9 వీక్స్‌కి సంబంధించి ఈ 9 వీక్స్‌కి సంబంధించి ఓటింగ్ పోల్ పెట్టాను. దాంట్లో ఓటింగ్ వచ్చింది అని చెప్తారు. దానికి అందరూ ఓ అని అరుస్తారు. తర్వాత ఈ ఓటింగ్ పోల్‌లో హీరో ఆఫ్ ద వీక్ వచ్చి సుమన్ శెట్టి గారు అని చెప్తారు. సుమన్ శెట్టికి సుమన్ బాగా ఆనందపడిపోతారు. ఎందుకంటే ఆ పాలు తాగిన దానికి, ఆ టాస్క్ చేసిన దానికి, నైట్ పూట వెళ్ళి పిల్లిలాగా వెళ్ళి అందరికి కనపడకుండా పాలు తాగిన దానికి, ఇలా సంథింగ్ ఆయన హీరో ఆఫ్ ద వీక్ అయ్యారు కాబట్టి 100కి 100 వచ్చాయని కానీ కొంచెం ఇమ్ము ఫేస్ నల్లగా అయిపోతుంది. ఎందుకంటే అంతకుముందు ఇమ్ముకి ఇచ్చారు కదా 100కి 100. ఇప్పుడు సుమన్ శెట్టికి వచ్చారు అనగానే కొంచెం నల్లగా మారింది. అండ్ ఇంకొక ఫేస్ ఎవరిది పాలిపోద్దంటే దివ్యది. అరే నేను కూడా ఉన్నారు కదరా ఈ టాస్క్లో, నన్ను ఎందుకు గుర్తించలేదురా అని అనుకుంటారు. ఆమె టాస్క్ చేసింది కానీ లాస్ట్లో దాన్ని చెడగొట్టుకుంది కూడా ఆమె అనుకోండి. ఇలా తనకి ఒక బంపర్ ఆఫర్ ఇస్తారనమాట సుమన్ శెట్టి గారికి. ఏంటంటే అది నెక్స్ట్ వీక్ సుమన్ శెట్టి గారు ఈ వీక్తో మీరు హీరో ఆఫ్ ద వీక్ అయ్యారు కాబట్టి మీకు ఆప్షన్ ఏంటంటే నేనిచ్చే ఏమంటారు స్పెషల్ ఆఫర్ ఏంటంటే మీరు నెక్స్ట్ వీక్ కెప్టెన్సీ కంటెండర్గా డైరెక్ట్గా వెళ్ళిపోతారు అంటారు. ఓ సంతోషపడిపోతారు. కానీ అనగానే అర్థమైపోయింది. ఈ కానీలోనే ఏదో కాని పెట్టాడు ఈయన అని. అది కాని అనగానే చెప్పండి సార్ అంటే దానికి ఒకటి సాక్రిఫైస్ చేయాలి, అంటే త్యాగం చేయాలి అని అంటారు. ఏంటి అంటే బర్నీ గారు ఈసారి ఫ్యామిలీ వీక్ని అవాయిడ్ చేయాలి, అది త్యాగం చేస్తే నీకు ఈ ఛాన్స్ వస్తుంది అని. బర్నీ గారు ఇలా చూస్తారు, ఏంట్రా అన్నీ నాకే పెడతారు ఎప్పుడు చూసినా ఈ సాక్రిఫైస్ అన్నట్టుగా ఫేస్ అలా పెడతాడనమాట. పెట్టగానే సుమన్ శెట్టి మాత్రం నేను ఒప్పుకోనండి, నాకు వద్దు, నేను కష్టపడి నేను తెచ్చుకుంటాను, ఆయన ఫ్యామిలీ వీక్ని సాక్రిఫైస్ చేయక్కర్లేదు అంటాడు. చాలా బాగా నచ్చుతాడు సుమన్ శెట్టి ఇక్కడ. ఇంకా అయిపోద్ది. నెక్స్ట్ ఎవరు ఇమ్ము ద బెస్ట్ హౌస్మేట్, అందరికీ చాలా ఇష్టమైన హౌస్మేట్ కదా. అందరికీ వాళ్ళ అంటే కొన్ని వాళ్ళవి ట్రూ కలర్స్ బయటకు వచ్చినప్పుడే తెలుస్తుంది అనమాట వీళ్ళు ఎంత చండాలమా అని. అలా ఇమ్ముని చూస్తే కొన్ని విషయాల్లో ఇంత వరస్ట్గా ఆలోచిస్తాడా అనిపిస్తుంది. అలా ఇమ్ము ఛాన్స్ వచ్చేసినాక గార్డెన్లోకి రమ్మంటాడు. గార్డెన్లోకి వచ్చాక చెప్తాడనమాట, ఇమ్ము నీకు నీ లవర్ నుంచి ఒక వాయిస్ మెసేజ్ వచ్చింది, ఆ మెసేజ్ వినాలి అంటే నువ్వు గౌరవ్ దగ్గర ఉన్న అస్త్రం ఏదో అయితే ఉంది కదా, ఇంతవరకు ఇన్ని సీజన్లో బిగ్ బాస్ ఎవరికి ఇవ్వని ఒక అస్త్రం ఏంటి, గోల్డెన్ బజర్. అదేంటంటే గోల్డెన్ బజర్ కాదు, దాని బ్లెస్సింగ్ బజర్. బిగ్ బాస్ ఏదైనా అత్యవసర సమయంలో తనకి ఆట అర్థం కానప్పుడు ఆటని చేంజ్ చేయడానికి బిగ్ బాస్ గారు తనకి బ్లెస్సింగ్ అని ఒక ఇచ్చారు కాబట్టి అది ఇచ్చి తీసేస్తే నీకు నీ లవర్ నుంచి వాయిస్ మెసేజ్ వస్తుంది. ఇవ్వండి ఎవరైనా కానీ 2 రోజుల్లో వీకెండ్ ఉంది, ఫ్యామిలీ వీకెండ్ ఉంది. తర్వాత తనే చెప్పాడు ఫ్యామిలీ వీకెండ్లో మా లవర్ వస్తుంది అని. మరి 2 రోజులు ఆగచ్చు కదండి. 9 సీజన్లో ఎవరికి రాని బ్లెస్సింగ్ పవరు తనకొస్తే తన పవర్ వాడుకోవడానికి నువ్వెవరండి, మీరెవరు అసలుకి? అది చిన్న వాయిస్ నోట్ కోసం. అది మనకి చిన్నది అనిపించవచ్చు కానీ తనకు పెద్దది అనిపించవచ్చు కానీ చాలా సెల్ఫిష్ కదా ఇక్కడ. ఎంత సెల్ఫిష్గా ఆలోచించారంటే ఇమ్ము నాకు నిజంగా ఏంటి 4 ముక్కల మాటల కోసం 2 రోజుల్లో ఫ్యామిలీ వీక్ వస్తుంది. ఫ్యామిలీ వీక్ వచ్చిన తర్వాత చూడొచ్చు కదా, ఏకంగా చూడొచ్చు. అలాంటిది తనకి ఆ బ్లెస్సింగ్ పవర్ని ఎలా తీసేయాలి అనిపించిందో నాకు అర్థం కాలేదండి. ఎంత కన్నింగ్ అంటే కన్నింగ్ కాదు, సెల్ఫిష్. ఏదైనా నాకే దక్కాలి, అది అవతల ఎవరైనా పోయి ఎలా అయినా పోయి చావని, మనకెందుకు, అవతలది కదా పోయేది, మనది కాదు కదా అన్నట్టుగా అది వాడేసుకొని ఆ వాయిస్ మెసేజ్ వినేస్తాడు. చాలా అంటే చాలా స్వార్థపరుడు అనిపించింది ఏమో. ఇలా కొన్ని వాళ్ళ బయట నిజ స్వరూపాలు వచ్చినాక వాళ్ళ ఓటింగ్ కూడా తగ్గిపోతుంది. ఇప్పుడు దాకా నువ్వు ఎలిమినేషన్లోకి రాలేదు, సేఫ్ గేమ్ ఆడుతున్నావు, కెప్టెన్ అయినా నువ్వే అడుక్కొని ఎన్నిసార్లు కెప్టెన్ అవుతావో నాకైతే అర్థం కావట్లేదు. నాకు వరస్ట్ అందరికన్నా సంజన గారు 100 రెట్లు మేలు అనిపిస్తుంది ఈ ఇమ్ము మీద. ఇప్పుడునే కాదు, ఈ ఒక్క విషయంలోనే కాదు, సెల్ఫిష్గా 2-3 విషయాలు ఉన్నాయి. ఏంటంటే సంజన గారి గురించి 2 సార్లు తనకు అండగా నిలబడాల. 2 సార్లు తను చేయగలనా కూడా తను అండగా నిలబడాల. తన స్వార్థమే తను చూసుకున్నాడు. కెప్టెన్సీ టాస్క్లో ఒక విషయంలో, అంతకుముందు వేరే ఒక విషయంలో, ఇలా తన స్వార్థం గురించి తప్పించి, తన సెల్ఫిష్ గురించి తప్పించి ఎవరి గురించి ఆలోచించడు. ఇలాంటి మనిషి బయట కూడా ఇలా మనకి తన అసలు రూపమే కదా కనిపిస్తుంది, బయట కూడా ఇలానే ఉంటాడేమో మేబీ. అలా నచ్చలేదు నాకు, అలా వాడేసుకుంటాడు. తర్వాత తనుజాని పిలుస్తారు. తనుజాన్ వచ్చి
తనూజ మీకు మీ సిస్టర్ పెళ్లి 2 వారాల్లో ఉందంట కదా అంటే, పాపం ఇంతవరకు ఎవరికి తెలీదు తన సిస్టర్‌కి పెళ్లి ఉందని. అవును సార్ 2 వీక్స్ లెఫ్ట్ ఉంది అని చెప్తది. మీ సిస్టర్ నుంచి ఒక వాయిస్ మెసేజ్ వచ్చింది అనగానే కొంచెం ఎమోషనల్ అవుతది. కానీ అని పెడతాడు. ఈ కానీలోనే అన్ని కానీలున్నాయని చెప్పండి సార్ అంటే, నువ్వు ఈ వాయిస్ మెసేజ్ వినాలంటే కళ్యాణ్ ఈ సీజన్ మొత్తం నామినేషన్‌లోకి రావాలి అని అంటది. అది ఒక్క క్షణం ఆలోచించకుండా నాకొద్దు సార్ అని చెప్పేస్తది. నా గురించి అతని ఆట పాడవటం నాకిష్టం లేదు సార్. నాకొద్దు అంటే, నిజంగా చెప్పు నిజంగా వద్దా అంటే, వద్దంటే వద్దు సార్ అని చెప్తది. సరేనని ఏడ్చుకు సరే వెళ్ళిపో అంటాడు. ఏడ్చుకుంటూ వెళ్ళిపోద్ది. తర్వాత కళ్యాణ్ వస్తాడనమాట. వీళ్ళిద్దరు విన్నింగ్ మెటీరియల్ ఎందుకు అని అన్నారంటే, వీళ్ళిద్దరూ ట్రూ సోల్స్ అనమాట. అంటే ప్యూర్ సోల్స్ అంటారు కదా! నిజమైన నిజాయితీ గల వాళ్ళు. అంటే ఒకరిని తొక్కి మనం రావాలి, మనమే అన్న సెల్ఫిష్‌నెస్ వీళ్ళిద్దరిలో లేదు. అందుకే వీళ్ళిద్దరంటే నాకిష్టం. ఇంకా కళ్యాణ్ పిలిచి కళ్యాణ్‌కి ఇచ్చిన ఆఫర్ ఏంటంటే, తను ఈ వీకెండ్ మొత్తం చికెను, మటను ఏదైనా తనకి ఇష్టమైన ఫుడ్ తినొచ్చు. అది తినడానికి నిఖిల్‌ని 2 డైరెక్ట్‌గా నామినేషన్ అవ్వాలి. ఎలిమినేటింగ్‌లో అని పెడతాడనమాట. కళ్యాణ్ రేపైతే నేను రేపు ఈ వీక్ అయితే నేను నామినేషన్ చేయాలనుకుంటున్నాను సార్. కానీ ఆ తర్వాత తన ఆట ఇంప్రూవ్ అయితే నేను చేయాలనుకోవటం తప్పు కదా! నాకు అవసరం లేదండి అని చెప్తాడు. ఎంత క్లారిటీగా వీళ్ళున్నారంటే ఒకరిని తొక్కకూడదు. మన ఆట మనం ఆడుకోవాలి. ఒకరిని తొక్కి వాళ్ళ ఆట మనం ఎందుకు అని ఇమ్ములాగా చేయలా. అసలు గౌరవ్ ఎంత బాధపడుతున్నాడు. ఇమ్ము ఫ్యూచర్ అయితే నాకు బాగా తెలిసిపోతుంది. గౌరవ్ మామూలోడేం కాదు. ఈ వారమంతా మైండ్ తినేస్తాడు. అట్టా కళ్యాణ్ వద్దనేస్తాడు. నిజంగా వద్దా చెప్పయ్యా అంటాడు. లేదు సార్ అతన్ని ఎలిమినేషన్ అది అతని ఆటని తీసుకొని నేను ఆడాల్సిన నాకు అవసరం లేదు. నేను వారమంతా నీకు ఇష్టమైన చికెన్ అంటే లేదు సార్ నేను సర్వైవ్ అవ్వగలను. నాకు అవసరం లేదు అని చెప్తారు. సరే అయితే సరే ఇంకొక ఆఫర్ ఇస్తున్నాను అంటాడు. ఏందో చెప్పండి సార్ అంటే, నువ్వు గాని డైరెక్ట్‌గా 2 వీక్స్ నామినేషన్‌లోకెళ్ళిపోతే తనూజకి ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఉంటుంది అని అంటాడు. ఏది సార్ ఫ్యామిలీ గురించా అంటే, ఫ్యామిలీ అని తన మొత్తం చెప్పడనమాట. ఫ్యామిలీ గురించి కాదు సర్ప్రైజ్ గిఫ్ట్ ఉంటుంది అని అంటాడు. సరే ఇవ్వండి సార్ వెళ్ళిపోతాను నామినేషన్‌లోకి అని అంటాడు. అదేంటయ్యా ఇందాకేమో నిఖిల్‌కి వద్దని చెప్పావు. ఇప్పుడేమో నువ్వు డైరెక్ట్‌గా వెళ్ళిపోతాను అంటున్నావు. నీకు లేదా అంటే, లేదు సార్ అది అతని గేమ్ ఆడడానికి నేనెవరిని. ఇది నా గేమ్ కాబట్టి నా కాన్ఫిడెన్స్ లెవెల్ నాకెలా ఉంటుందో తెలుసు. నేను నామినేషన్‌లో ఉండడానికే ఇష్టపడతాను. ఇంకా ఎక్కువ బాగా ఆడతాను నామినేషన్‌లో ఉంటే. తనకి కొంచెం బాగా ఆడుతుంది కానీ కొన్నిసార్లు గివ్ అప్ ఇవ్వాలనుకుంటుంది. ఫ్యామిలీని మిస్ అవుతుంది. అలాంటిదేదన్నా ఉంటే తనకివ్వండి సార్ అంటాడు. అంటే నువ్వు డైరెక్ట్‌గా నామినేషన్‌లోకి వెళ్తావంటే వెళ్తాను సార్ అంటాడు. సరే అయితే అని చెప్పి తనూజని పిలుస్తాడు. తనూజని పిలిచి తనూజ అక్కడి నుంచి చూడగానే ఏం చేశాడు ఈడు అనుకుంటా వస్తుంటది. ఇప్పుడొచ్చి ఏం చేసావంటే, తనూజ నీకోసం అని అంటాడా లేదు సార్ వద్దు సార్ నాకేం వద్దు సార్ అంటది. లేదమ్మా విను అంటాడు. సరే చెప్పండి సార్ అంటే, నీకోసం నీ ఫ్యామిలీ నుంచి నీ లెటర్ వినడానికి తనూజ అది కళ్యాణ్ 2 వీక్స్ నామినేషన్ అవుతాడట. నీకది కావాలా లేదా కళ్యాణ్ నామినేషన్‌లోకి వెళ్తా అంటే, వద్దు సార్ నాకొద్దు. తను నామినేషన్‌లోకి వెళ్ళడానికి లేదు. తనే అప్పుడు కళ్యాణ్ అంటే నేనే వెళ్తాను అంటున్నాను కదా! నువ్వు తీసుకో అంటాడు. వద్దు నాకొద్దు. నువ్వు ఎందుకలా నిర్ణయాలు తీసుకుంటావు? అంటే నామినేషనే కదా! ఏం కాదు కాన్ఫిడెంట్‌గా ఉంటాను నేను. ఇంకా బాగా ఆడతాను అని అంటాడు కళ్యాణ్. లేదు ఈ రోజున్నట్టు రేపుండదు. ఓటర్స్ అందరూ ఒకేలాగుండరు. రిస్క్ తీసుకోవడం అవసరం వద్దు. అనవసరంగా రిస్క్‌లో వద్దు. నాకు ఎట్లానో వస్తది కదా! వచ్చినప్పుడు చూస్తాను. ఇప్పుడు అవసరం లేదు అంటది. వీళ్ళిద్దరూ అందుకే నాకు నచ్చుతారు. ఒకరినొకళ్ళు తొక్కాలనుకోరు. ఒకళ్ళని వీళ్ళిద్దరినే కాదు వేరే వాళ్ళ గురించి కూడా ఆలోచిస్తారనమాట. వద్దు సార్ అంటది. ఇంకోసారి ఆలోచించుకోమ్మా అని నాగార్జున అంటాడు. లేదు సార్ నాకొద్దు సార్ అని చెప్తే, సరే అయితే వెళ్ళిపోండి అని చెప్తారు. వెళ్ళిపోతారు. నీకేమన్నా పిచ్చా తీసుకోవచ్చు కదా! ఎలాగో నామినేషన్‌లో ఉంటాను కదా! లేకపోతే లేదు నువ్వు రిస్క్ తీసుకోకు. ఒకవేళ తర్వాత అయ్యిందంటే అది ఎలా ఉంటుంది వద్దు అంటారు. సరేనని చెప్పి అక్కడికి అయిపోతుంది. ఇక రీతుని పిలుస్తారనమాట. రీతు వచ్చాక వాళ్ళ నాన్న షర్ట్ పెడతారు. ఇక్కడ రీతుని ప్రోమోలో చూసినోళ్ళు షర్ట్ కోసం సంజన చీరలన్నీ ఇచ్చేయాలా అని అనుకుంటారు. కానీ రీతు వాళ్ళ నాన్న చనిపోయి కొద్ది కాలం అయింది. ఆ ఫాదర్ ఫీలింగ్ అనేది చాలా మందికి ఉంటుంది. అలా రీతుకి ఏం చెప్తారంటే, ఇది మీ నాన్న షర్టు నీకు కావాలంటే సంజన చీరలన్నీ స్టోర్ రూమ్‌లో పెట్టేసాలి. సంజన ఈ వారం చీరలే కట్టకూడదు అని చెప్తారు. దానికి రీతు ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా నాకు మా నాన్న షర్ట్ కావాలి సార్ అంటే, అదేంటమ్మా ఆమె గురించి ఆలోచించు అంటే, సార్ నేను ఆమె కోసం నా జుట్టే ఇచ్చాను. దానికి ఆమె చీరలు ఇవ్వలేదా? మా నాన్న చనిపోయాడు సార్ నాకు ఇదైనా చాలా కావాలి కదా గుర్తుకే అంటది. దాంట్లో పాయింట్ ఉంది. ఎందుకంటే వాళ్ళ నాన్న లేరు కాబట్టి ఆ బలం అనేది ఉంటుంది. తను ఆ షర్ట్ తీసుకుంటే ఇంకొంచెం బాగా ఆడగలదేమో అన్నట్టుగా. సరేనని వెళ్ళిపోద్ది. షర్ట్ తీసుకొని వెళ్ళిపోద్ది. తర్వాత డిమాండ్ పవన్ వస్తాడు. డిమాండ్ పవన్ కూడా ఇక్కడ చాలా బాగా నచ్చుతాడు. డిమాండ్ పవన్‌కి వచ్చిన ఆఫర్ ఏంటంటే తన ఫ్యామిలీ ఫోటో. డిమాండ్ పవన్ నీకొక ఆఫర్ ఇస్తున్నాను. నీ ఫ్యామిలీ ఫోటో కావాలా? లేకపోతే నీ ఫ్యామిలీ ఫోటో కావాలి అంటే రీతుకి ఎప్పటికి వాళ్ళ నాన్న ఫోటో రాదు.
నీ ఫ్యామిలీ ఫోటో తీసుకుంటావా అని అంటే, లేదు సార్ నాకు నా ఫ్యామిలీ ఫోటో వద్దు, నేను కళ్ళు మూసుకుంటే నా ఫ్యామిలీ నాకు కనిపిస్తుంది, కానీ రీతు అలా కాదు, వాళ్ళ నాన్నగారు చనిపోయారు కదా, చాలా బాధపడుతుంది, నేను విష్ కూడా కోరుకున్నాను వాళ్ళ నాన్న ఫోటో రావాలని, తన ఫోటో ఇవ్వండి అని చెప్తాడు. సరేనని నాగార్జున గారు తన ఫోటో ఇస్తాడు. రీతుని తీసుకెళ్ళి లోపలికి వెళ్ళి సర్ప్రైజ్గా ఇవ్వు అంటాడు. ఆ తర్వాత తీసుకెళ్ళి రీతుకు సర్ప్రైజ్గా ఇవ్వని రీతు బాగా ఏడ్చేస్తుంది, కొంచెంసేపు సెంటిమెంట్ అవుతుంది. ఆ తర్వాత అక్కడ కూర్చోబెట్టి అందరినీ ఎవరెవరు ఏం చేశారో చెప్తారనమాట. ఇప్పుడు అందరికి వచ్చిన కోరికలు 6 మందికి వచ్చాయి కదా, ఈ 6 మందికి సాక్రిఫైస్ చేశారో అవి ఎలాంటివో తెలుసుకుంటారా అని అంటారు. చెప్పండి సార్ అని అందరూ అడుగుతారు. ఫస్ట్ సుమన్ శెట్టిని, భరణి గారిని, దాన్ని రిఫ్యూజ్ చేశాడు. తర్వాత ఇమ్ము దగ్గరికి వచ్చిన గౌరవ్కి మైండ్ పోద్దనమాట. ఇమ్ము తన లవర్ కాల్ మాట్లాడడానికి గౌరవ్ పవరాస్త్రం ఉపయోగించాడు. అంటే బ్లెస్సింగ్ పవర్ ఉంటుంది కదా, ఆ పవర్ని ఇంకా లేదు, గౌరవ్కి ఇంకా రాదు, వెళ్ళిపోయింది అనగానే గౌరవ్ ఒక్క క్షణం షాక్ అయిపోతాడు. ఏంటి ఇంత సెల్ఫిష్ అయ్యి మనిషి, ఒక ఫోన్ ఆడియో మెసేజ్ కోసం నా పవర్ ఉపయోగించారని ఇంకా గౌరవ్ అయితే నువ్వు కాసేపు ఆగినాక బాగా అరుస్తాడనమాట. తర్వాత ఫ్యూచర్ తెలుస్తుందిలే. ఆ తర్వాత తనూజ వచ్చి ఇలా వాళ్ళ అక్క పెళ్ళి తన వాయిస్ మెసేజ్ నోట్ కోసం కళ్యాణ్ నామినేట్ అవ్వాలంటే దాన్ని రిఫ్యూజ్ చేసింది, ఒప్పుకోలేదు. ఇక కళ్యాణ్ కూడా ఈ వారం అంతా చికెన్ మటన్ ఇస్తామన్నాము, దానికి నిఖిల్ డైరెక్ట్గా 2 వీక్స్ నామినేషన్లోకి రావాలంటే కళ్యాణ్ కూడా ఒప్పుకోలేదు అని చెప్తాడు. అప్పుడు నిఖిల్ బ్రో వచ్చి ఒప్పుకోవచ్చు కదా, తీసుకోవచ్చు కదా, ఏమవుతుంది అంటాడు. వద్దు అని చెప్తాడు అనమాట నిఖిల్. ఇక మూడోది వచ్చి సంజన, రీతు వాళ్ళ డాడీ షర్ట్ కోసం సంజన చీరలన్నీ త్యాగం చేసింది అంటే సంజన ఏమనుకోదు, ఓకే అమ్మా ఓకే అంటది. ఇక ఆరోది వచ్చి డిమాండ్ పవన్ వాళ్ళ ఫ్యామిలీ ఫోటో పక్కన పెట్టి రీతుకి వాళ్ళ డాడీ ఫోటో తెచ్చిచ్చాడు. ఇలా అందరు విషయస్ చెప్తారనమాట. ఇక్కడ మోస్ట్ సెల్ఫిష్ అండ్ కన్నింగ్ అండ్ వారెస్ట్ అండ్ ఈ దేశంలో ఎన్ని ఉన్నాయో అని చెప్పుకోవాల్సిన పర్సన్ ఎవరైనా ఉన్నారంటే అది ఇమ్ము. ఇక రేపటి నుంచి ఆయన ఆట ఏంటో అందరికి తెలిసిపోద్ది అనమాట. ఇక తర్వాత రాము రాథోడ్ గురించి వస్తారు. రాము రాథోడ్ ఏమైంది నీకు, ఎందుకు ఆట ఆడట్లేదు, ఏంటో చెప్పు అంటే, ఇంకా రాము రాథోడ్ ఈసారి సెంటిమెంట్ తనకి ఎంతమంది చెప్పినా సెల్ఫ్ నామినేషన్ చేసుకొని వెళ్ళిపోతాడు. అది నాకు చాలా అంటే చాలా బాధేసింది. బట్ తనకి ఆ సిచ్యువేషన్లో వాళ్ళ అమ్మ బాగా గుర్తొచ్చిందేమో, చిన్నపిల్లాడు కాబట్టి అనిపిస్తుంది. రాముని చూస్తే చాలా చాలా అనిపిస్తుంది. సెల్ఫ్ నామినేషన్ చేసుకుంటా అనుకుంటే నాకు ఎందుకు ఇలా అయ్యింది అని అనిపించింది. చాలా బాగా దారుణంగా అనిపించింది. సెల్ఫ్ నామినేషన్ చేసుకొని తనకి ఏవి కూడా ఉండదు, ఎందుకంటే వీళ్ళు ముందుగా ప్రిపేర్ చేయలేదు కాబట్టి రాముకు కూడా ఏవి వేయలేదు. ఇంకా అందరికీ జాగ్రత్త అని చెప్పేసి వెళ్ళిపోతాడు. ఇంకా దండి నిన్న వీకెండ్ జరిగిన విషయాలు. ఈ వీకెండ్ విషయాల్లో మీకు ఏ జంట నచ్చింది, ఎవరు సాక్రిఫైస్ నచ్చింది, ఎవరు సెల్ఫిష్గా ఉన్నారు, ఇలాంటివన్నీ కామెంట్ రూపంలో చెప్పండి. ఇక నా వీడియో ఎలా ఉంది, నేను ఎలా చెప్తున్నానో మాత్రం చెప్పండి ప్లీజ్ 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 ప్లీజ్. లైక్ చేయండి బాబు, లైక్ చేయండి. లైక్ చేస్తేనే కదా నా వీడియో అందరికీ వెళ్తుంది. లైక్ లైక్ చేయరు. లైక్ చేయండి, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోకండి. 50K టార్గెట్, 50K 50,000 అవ్వాలండి ప్లీజ్ అండి. 50,000 అయ్యేటట్టు మీరే బ్లెస్సింగ్స్ ఇవ్వాలి. ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఈ ఎపిసోడ్ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో చెప్పండి. ఇంకొక ఎపిసోడ్లో రేపు కలుద్దాం.